హాయ్ మామ అందరికీ వెల్కమ్ టు సివి అక్వా. మనకైతే ఇండోర్లో ఒక మాన్స్టర్ ట్యాంక్ అయితే ఉంది కదా, అందులో కొన్ని న్యూ ఫిషెస్ అయితే త్వరలో అప్డేట్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ ట్యాంక్ అయితే ఫుల్గా అయితే డస్ట్ పెట్టేసింది, అలాగే గ్లాస్ కూడా అయితే బాగాలేదు, చిరాగ్గా అయితే ఉంది ట్యాంక్ మొత్తం కూడా. అయితే దీన్ని క్లీన్ చేసేద్దాం. ఇందులో ఈ శాండ్ అలాగే బ్లాక్ కలర్లో ఒకటి ఉంది కదా మూత టైప్లో, అది కూడా మొత్తం అయితే తీసేద్దాం. అలాగే ఇవి సైజ్ కూడా ఎలా ఉందో కూడా నేను మొత్తం అన్ని క్లియర్గా అయితే చూపిస్తాను. సో మన ఛానల్ అయితే 5K చాలా దగ్గరికి అయితే ఉందన్నమాట. సో ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చిన వేస్ట్ అంతా కూడా శాండ్లోకి అయితే వెళ్ళిపోతుంది, దానివల్ల అయితే క్లీనింగ్ అయితే ఇబ్బంది అవుతుంది. అందుకే శాండ్ కూడా అయితే తీసేస్తాం. ఇప్పుడు ఇంకా మన ఫ్లవర్ వన్ గడ అయితే చిన్న ఫ్రై అయితే తెచ్చాను అనమాట. ఇప్పుడు చూసుకొచ్చి వీడు ఎంత సైజ్ అయిపోయాడు. నా అరచేతిలో సగానికి అయితే వచ్చాడు. రెడ్నెస్ కూడా ఇప్పుడే కొంచెం బయటకు అయితే వస్తుంది. మంచి క్వాలిటీ ఫుడ్ వాడామంటే వీడు కూడా అయితే మంచి కలరేషన్తో అయితే తయారవుతాడు. అలాగే మన దగ్గర 2 ప్యారెట్ ఫిషెస్ అయితే ఉన్నాయి కదా, అందులో ఇప్పుడైతే చిన్నదైతే చూపిస్తా. దీని పెరల మార్కింగ్ అవన్నీ చూసుకోవచ్చు మీరు, క్లియర్గా అయితే ఉంది. ఇది మేల్ అవుతుందో ఫీమేల్ అవుతుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన దగ్గర ఉన్న ప్యారెట్ ఫిషెస్లో ఇది ఒకటి చిన్నదనమాట, ఇంకోటి అయితే కొంచెం నా అరచేతిలో సగానికి అయితే ఉంటుంది, అది కొంచెం పెద్ద సైజ్ అనుకోండి. ఇదైతే సెకండ్ టైం తెచ్చాం అది. ఇంకా అలాగే చూసుకోవచ్చు ఎంత సైజ్ అయితే ఉందో. మనం తెచ్చినప్పుడు ఇప్పుడు చాలా డబుల్ సైజ్ అయితే అయిపోయింది అనమాట. ఈ ట్యాంక్లోకి అయితే నేను ఆస్కార్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం వద్దో కామెంట్ అయితే చేయండి. అలాగే ఎక్వేరియం క్లీనింగ్ ఇది అయితే పార్ట్ 1 వీడియో అనమాట. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.